అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. మా ఊరిలో మరో జానపదం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా జనగామ దగ్గర ఉన్నటువంటి బాంజీపేట గ్రామానికి చెందిన ప్రముఖ గాయకుడు, బయట ప్రపంచానికి ఇంకా గాయకుడిగా పేరొందినట్టు తెలియకపోయినా కూడా చిన్నప్పటి నుంచి ఎంతో ప్రముఖంగా ఆయన అనుకున్నటువంటి పాటలను రాసి పాడుకుంటున్నటువంటి గాయకుడిగా సోమన్నను పరిచయం చేసుకుందాం. మన మాట ముచ్చటను ముందుకు తీసుకుపోదాం. అన్న నమస్కారం. నమస్కారం స్వాతి గారు. నా పేరు రామగోని సోమయ్య గౌడు. మాది బాంజీపేట గ్రామం, రణత్పల్లి మండలం. నా పేరు రామగోని సోమయ్య గౌడు. సాధారణంగా పాటలతోనే మీ ప్రస్థానాన్ని మొదలుపెట్టినట్టుగా ఎక్కడా లేదు. అంటే అసలు మీ వృత్తితో మీరు గౌడ వృత్తి అన్నట్టు, సోమయ్య గౌడ్ అన్నట్టు మేము విన్నాం. అంటే ఆ గౌడ వృత్తితో మొదలుకొని మీకు పాటలు పాడాలన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ కానీ అసలు అది ఎట్లా జరిగిందని? నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టము, కానీ నేను ఆ చిన్నప్పటి నుంచి పాడలేక ఈ మధ్యన పాడుతున్నాను. ఎన్ని పాటలు రాసుంటారు దాదాపుగా? ఒక 6 పాటలు రాశాను నేను. 6 పాటలు రాశాను. అయితే మీ పాటలు ఒక ప్రముఖమైనటువంటి నేపథ్యంలో కొనసాగుతూ ఉంటాయి. ఆ ఏ నేపథ్యాలను మీరు ఎంచుకుంటూ ఉంటారు? జానపద గాయాలు, ఈ విధంగా పాట పాడతాను. అయితే అన్న, మనందరం చూస్తున్నటువంటి ప్రేక్షకులు గమనిస్తే నేటి సమాజంలో మన జానపద గాయకులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా యూనిక్నెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒక వృత్తిని, ఒక ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తూ కూడా తనదైనటువంటి శైలిలో జీవిత సమరపు గమనంలో ఎన్నో వాటిని ఎదుర్కొంటూ ఇష్టమైనటువంటి పాటలను వాటిని వదులుకోకుండా ఇంత ముందుకు వచ్చినటువంటి సోమన్న గారికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనకి ఇలాంటి పాటలు వినేటువంటి అవకాశాలు దక్కుతున్నాయి. మొదటగా మనం ఒక పాటతో వారిని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక పాట పాడండి అన్న. రాంబాబు పాడిన పాట ఇది. మన మానుకోట ప్రసాద్ రాసిన పాట. ఆ పాట: పరమానువులే అనువై పుడమి తల్లి పురటిలో కదిలెను ఒక కణమై ఆ తల్లి గర్భగుడిలో, ఇతము కోరె జ్ఞానిగా సంస్కారమే నీ మతముగా, సమాజ శ్రేయస్సుకే అడుగేసిన వీరుడా, చెబుతున్నా నిదిగో నీదే ఈ కథ. బుడి బుడి అడుగుల మన బాల్యం, ఆనందాల ఓ తీరం, స్వార్థం తెలియని చిన్నతనం, స్వేచ్ఛారాగం మన బాల్యం. బుడి బుడి అడుగుల మన బాల్యం, ఆనందాల ఓ తీరం, స్వార్థం తెలియని చిన్నతనం, స్వేచ్ఛారాగం మన బాల్యం. పుట్టలు తెలియని మనసులవి, కులమత మెరుగని వయసు అది. పుట్టలు తెలియని మనసులవి, కులమత మెరుగని వయసు అది. కలలు కనడమే తెలిసినది, నెరవేర్చే అడుగులు వేయాలి. బుడి బుడి అడుగుల మన బాల్యం, ఆనందాల ఓ తీరం, స్వార్థం తెలియని చిన్నతనం, స్వేచ్ఛారాగం మన బాల్యం. బాల్యం వదిలిన యౌవనమే ఊహించని మల్పుల ప్రమాదము, తెలిసి తెలియని అడుగులతో భవిష్యత్తును ఊబిలతో ఎడమే. బాల్యం వదిలిన యౌవనమే ఊహించని మల్పుల ప్రమాదము, తెలిసి తెలియని అడుగులతో భవిష్యత్తును ఊబిలతో ఎడమే. మన ఆశయం ఆలోచన నీ యౌవనం మింగేయరా, మిడిమిడి మన జ్ఞానమే ముంచేయదా ఆ క్షణమున. ఆ నిమిషము మారిన మనిషి కదా చరితగా మిగిలిను జిందగిలా, ఆ నిమిషము అడుగులు తడబడిన ప్రశ్నగా మిగులును సత్యమురా, ఆలోచన చేయరా. బుడి బుడి అడుగుల మన బాల్యం, ఆనందాల ఓ తీరం, స్వార్థం తెలియని చిన్నతనం, స్వేచ్ఛారాగం మన బాల్యం. పాడిరన్న నిజంగా అద్భుతం. నేను మట్టిలోని మాణిక్యాలు, సహజ కవులు అనేటువంటి అందశ్రీ లాంటి పేర్లే విన్నాం, కానీ మనకు తెలియనటువంటి ఇంకా మట్టిలో మాణిక్యాలు చాలా ఉన్నాయి. వాటిని వెలికి తీసే ప్రయత్నం చేయడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. అన్న, మీరు సమాజం గురించి చాలా బాగా పాటలు రాస్తున్నారు. ఇప్పుడు మీరు పాడిన వాటిలో చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి, అర్థం చేసుకోగలిగితే పెద్దగా. మీకు అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో స్థిరపడ్డారా? హైదరాబాద్లో స్థిరపడ్డప్పటికీ కూడా మీ వృత్తి ఏంటిది? హైదరాబాద్లో ఆటో డ్రైవర్.
మ్యాక్సిమం ఒక ఆటో డ్రైవర్ అంటే పొద్దున్న నుంచి మొదలుకొని సాయంత్రం వరకు చాలా విరివిగా కష్టపడుతూ ఉంటారు. మరి మీరు దాంట్లో ఉన్నప్పుడు, ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఎలా మీ పాటల్ని మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఎట్లా ఆ పాటలు రాయడం, ఆ ఆలోచనలు అంటే మీరు చూసే సమాజంలో చుట్టుపక్కల ఉన్నటివి గమనిస్తూ ఉంటారా? చుట్టుపక్కల ఉన్న జరిగిన సంఘటనల గురించి ఆ పాటలు పాడడం నాకు అలవాటు. ఓకే. అంటే అంత టైంని ఎట్లా పెట్టగలుగుతారని? నాకు ఇష్టం, పాటలు అంటే ఇష్టం కాబట్టి వాటికి టైం కేటాయిస్తూ ఉంటారు. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా పాటలు పాడడం, రాయడం? మీ ఏం చదువుకున్నారన్న? నేను 10th పాస్ అమ్మా. 10th వరకు చదువుకున్నారు. మీరు కూడా ఒక కళాకారులలో ఒక భాగమే. మరి కళాకారుల గురించి ఏమైనా పాడగలుగుతారు? గద్దర్ సాంగ్ పాడతాం. సలాం నీల్ సలాం గద్దరన్నకు లాల్ సలాం, పొద్దయ్యి పొడిసిండో పోరాటాల దారుల్లా, పాటల పొద్దయ్యి పొడిసిండో పల్లె పొల్మేరల్లా, మట్టి మనసుల మాటమ్మ ఎట్టి బతుకుల పాటమ్మ, కాలం గన్న కొడుకమ్మ కష్టజీవుల బిడ్డమ్మ, పొద్దయ్యి పొడిసిండో పోరాటాల దారుల్లా, పాటల పొద్దయ్యి పొడిసిండో పల్లె పొల్మేరల్లా, పోరుల్లో ఓ జనముల్లో 1 2 కాదుల్లో, 100 వేలు లక్షల్లో, విప్లవ ఋతువుల వీరుల్లో, విజయగాథమా రోజుల్లో, కోట్ల గొంతులు ఒక్కటై గర్జించిన జనగానం, గద్దరన్న ఒక యుద్ధ నౌకై నడిపించిన ఆ పోరాటం, పొద్దయ్యి పొడిసిండో పోరాటాల దారుల్లా, పాటల పొద్దయ్యి పొడిసిండో పల్లె పొల్మేరల్లా, చల్ కనకన కనకన కనక డప్పుల మాదిగ డప్పుల దరువుల మధ్యన, జనకు జనకు జనక జనకని జనం గుండెల చప్పుల మధ్యన, విప్లవానికై తట్టి లేపుతూ కాలి గజ్జలతో కవాతు చేస్తూ, కత్తుల వంతెన మీద నడుస్తూ ఎర్రని జెండను ఎగరవేస్తూ, ఎన్కౌంటర్లకు ఎదురు నడుస్తూ, పొద్దయ్యి పొడిసిండో పోరాటాల దారుల్లా, పాటల పొద్దయ్యి పొడిసిండో పల్లె పొల్మేరల్లా, అదిగో చూడు అదిగదిగో విప్లవ కథాన వినుకాడై, శ్రమజీవులకు చలికాడై, జనం పాటకు జతగాడై, ప్రపంచ స్థాయి పాటగాడై, దొరలతో యుద్ధం చేసిండో, దోపిడిపై దండెత్తిండో, మందిల ఒకడయ్యిండో, పాటల మందు పాతరై పేలిండో, పొద్దయ్యి పొడిసిండో పోరాటాల దారుల్లా, పాటల పొద్దయ్యి పొడిసిండో పల్లె పొల్మేరల్లా, అయ్యో రామ అయ్యో దేవా కడుపుల తూట పెట్టుకొని ఆ పాటల జెండై వెలిగినోడు, ఆ పాటల చెట్టే కూలిపోతే మా కళాకారులకు దిక్కు ఎదిరా, చల్ అన్న నడిచిన అడుగు జాడలో కాకి బల్గమై కదం తొక్కుతూ, పాటల జెండా నెత్తుకొని కోయిలలై గల గర్జన చేస్తాం, పొద్దయ్యి పొడిసిండో పోరాటాల దారుల్లా, పాటల పొద్దయ్యి పొడిసిండో పల్లె పొల్మేరల్లా, అన్నన్నా ఓ గద్దరన్న నీ చిన్ని తమ్ముడు సాయి చందును, ఏలు పట్టుకొని ఎంట తిప్పుకో డోలగ్దయన్న డప్పు రమేసు, దివాకరన్నతో ఆడి పాడుకో, అక్కడ మీరు హక్కుల కోసం పాటలందుకోరే, ఇక్కడ మీ ఆశ బాటల పరుగులు తీస్తామే, పొద్దయ్యి పొడిసిండో పోరాటాల దారుల్లా, పాటల పొద్దయ్యి పొడిసిండో పల్లె పొల్మేరల్లా, మట్టి మనసుల మాటమ్మ ఎట్టి బతుకుల పాటమ్మ, కాలం గన్న కొడుకమ్మ కష్టజీవుల బిడ్డమ్మ. నిజంగా గద్దర్ గారి మీద పాట చాలా అద్భుతంగా రాశారన్న. ఇది మీరు మానికోట ప్రసాద్ అన్న గారు రాసిన పాట. ఆయన పాటను మీరు మన చాలా మంది పాడారు, ఇది మన కోమోర చాలా మంది పాడారు ఆ పాట. నేను ఓకే, మానికోట ప్రసాద్ రాసిన. అయితే మీరు గద్దర్ అన్న గురించి పాడారు కాబట్టి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. నంది అవార్డులు ఏదైతే ఉన్నాయో ఆ అవార్డులను గద్దర్ అవార్డులుగా పేరు మార్చి ఇవ్వడం జరుగుతుంది. అంటే గద్దర్ గారికి కళాకారులకు ఇచ్చినటువంటి అరుదైన గౌరవం అది. గద్దర్ అన్న పేరుతో అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా ఒక అద్భుతం. అది దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక కళాకారుడు అవార్డు గద్దర్ అన్న అవార్డుగా ఇవ్వడం అనేది కళాకారులకు అదృష్టము.
నేను కూడా దానికి చాలా గర్విస్తున్నాను. ఈ యొక్క ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుతున్నాను. ఓకే, అయితే మీరు ఒక గౌడన్న, మరి గౌడన్నల గురించి మీరు ఏదైనా పాట రాశారా? మరి నేను రాలేదు, మన నీల నరసింహ నల్లగొండ రాశారు. అయితే గౌడన్నల జీవితం అనేది చాలా మనం చూస్తూ ఉంటాం పల్లెలలో. పొద్దున పోయి చాలా ఎత్తుగా చెట్టు ఉంటుంది, బతుకు జీవితం అనేది ఎప్పుడు ఎక్కడ చిరిమిపోతుందో తెలియనటువంటి పరిస్థితులు నెలకొంటారు. దాదాపు నాకు తెలిసి మీరు ఆ వృత్తిలో కూడా కొనసాగాను, మీ జీవితంలో మీరు ఎదుర్కొని ఉంటారు. మరి ఈ రోజు బీసీలలో ఒక భాగమైనటువంటి గౌడన్నల జీవితం మీద మీరు ఒక గౌడన్నగా ఏం పాట రాశారు? నేను పాట రాయలేదు, మన నల్లగొండ నీల నరసింహ గారు రాసి పాడిన పాట. ఏనాడు లేదు తీరిక బతుకు పోరులో నా రోజు కుమిలిపోతున్నవా, అయ్యో గౌడన్నా గాయాల కోట తను నీదన్న ప్రాణాలతోటి నీ ఆట బతుకన్నా. ఓ కళ్ళు గీత కార్మిక ఏనాడు లేదు తీరిక బతుకు పోరులో నా రోజు కుమిలిపోతున్నవా, అయ్యో గౌడన్నా గాయాల కోట తను నీదన్న ప్రాణాలతోటి నీ ఆట బతుకన్నా. తల్లి గర్భం నుండి పుట్టినట్టు ఊపిరంతా బీగబట్టినట్టు సాహసంతో నువ్వు సాగినట్టు గాలిలో ఉయ్యాల లోగినట్టు ఒళ్ళు వణుకుతుంటే ఎక్కాలి తాటి చెట్టును. అదుపు తప్పిందంటే ప్రాణాలకే ముప్పు వచ్చును. ఓ కళ్ళు గీత కార్మిక ఏనాడు లేదు తీరిక బతుకు పోరులో నా రోజు కుమిలిపోతున్నవా. నీ గుండె బరువెక్కిపోయినా నీ ఒళ్ళు కాయలు కాసినా పుట్టేడు దుఃఖాన్ని మింగుతూ కళ్ళల్లో కన్నీళ్లు దాచుతూ ఆత్మరక్షణకై జీవనోపాధి ఎంచుకున్న గౌడన్నా. ఏ దినము ఏ గండం ఎదురవునో మాయన్నా. ఓ కళ్ళు గీత కార్మిక ఏనాడు లేదు తీరిక బతుకు పోరులో నా రోజు కుమిలిపోతున్నవా. నిజంగా ఈ పాట రాసినటువంటి నీలా నరసింహ అన్న గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పాట మీరు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అందుగా మీకు కూడా అభినందనీయం చాలా. అయితే మీరు ప్రేక్షకులందరూ కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో చాలా కులాలు మతాలు విభిన్నమైనటువంటి వృత్తులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రత్యేకతలలో కొన్ని వాళ్ళ చేయుత పథకాలలో కూడా గౌడన్నలకు కల్లుగీత కార్మికులకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సాహసోపేతమైనటువంటి వృత్తి అది అందరూ గమనిస్తే. ఎందుకంటే వాళ్ళు అంత గాలిదుమ్ములు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, పిడుగులు పడ్డప్పుడు కూడా వాళ్ళు చెట్లు ఎక్కడం దిగడం, వారి వృత్తిని వదలకుండా కూడా చేయడం. ఇంకొకటి వైన్ షాపులు తగ్గించడానికి కూడా వాళ్ళు ప్రముఖంగా ఉపయోగపడతారు. ఎందుకంటే ఒక చెట్టు పసరును బయటికి తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళు ఇంకా వాళ్ళ వృత్తిని కొనసాగించడం అనేది నిజంగా వాళ్ళకు అభినందనీయం. ప్రభుత్వానికి కూడా ప్రజలందరి తరపున కూడా విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నీరా స్టాల్ అని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అవి ఎంతవరకు అమలైనాయో మనకైతే అంత తెలీదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకొచ్చి వాళ్ళు ఆ వృత్తి చేసేవారు చాలా వరకు తగ్గిపోయారు. ఆ వృత్తిని ముందుకు తీసుకుపోయి వాళ్లకు నీరా స్టాళ్ళ లాంటివి కూడా ఏర్పాట్లు చేసి వాళ్లకు రావాల్సినటువంటి ఏదైతే సహాయ సహకారాలు అన్నీ కూడా అందించాలని కూడా వాళ్ళకు విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ప్రజల మీద ఉంటుంది. ఇలాంటి పాటలను ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వాల దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మీలాంటి వాళ్ళ మీద ఉంటుందన్న. అయితే ఇంతవరకు మీరు వాళ్ళు రాసినటువంటి పాటలు పాడారు, పాటల మీద మీకు ఉన్నటువంటి మక్కువతో మీరు ముందుకెళ్ళడం జరిగింది. మీకున్నటువంటి ఆ సొంత అక్షరాల అల్లికను మా ప్రజల ముందు ఉంచండి. ఇప్పుడు మీరు రాసినటువంటి ఆ పాటను పాడే ప్రయత్నం చేయండి. నేను పాట పాడతానమ్మా, నేను రాసిన పాట అది. ఓకే, నేనే రాశాను. ఈ అందమైన ప్రకృతి సౌందర్య వనంలో సాయంత్రం సంధ్యావేళ చల్లగాలి వీస్తున్న వేళ చిరుజల్లులు చినుకు చినుకు పడుతున్న వేళ మల్లె చెట్టు నుండి మల్లెలు రాలినట్టుగా నా నోటి వెంట అక్షరాలు అనే మల్లెలు రాలి ఆ మల్లెలను మాలగా అల్లి పాడిన పాటే నా పాట, నేను రాసిన పాట. ఈ చోట ఈ పూట మీ అందరి ముంగిట. మణికంఠుడా మనోహర నీ రూపమే సౌందర్యము, నీ గానమే మధురాతి మధురం. మణికంఠుడా మనోహర నీ రూపమే సౌందర్యము,
నీ గానమే మధురాతి మధురం. నీ పల్లవిలో పాటను నేనై, నీ చరణంబులో ఆటను నేనై, కలకాలం మీ వెంట నేనుండనా, కలకాలం మీ వెంట నేనుండనా. మీ సౌందర్యలారిలో మీ సేవకై నేనుండనా. మణికంఠుడా మనోర నీ రూపమే సౌందర్యము, మీ గానమే మధురాతి మధురం. వీచే గాలిలో ఎగిరే పతంగికి దారమై ముడిపాడి ఆధారం నేనుండనా. గలగల పారే సెలయేరులలో వర్షపు ధారణై నేనుండనా. కలకాలం మీ వెంట నేనుండనా, కలకాలం మీ వెంట నేనుండనా. ఎన్ని జన్మలైనా విడరాని బంధమై మీ తోడునై నేనుండనా. మణికంఠుడా మనోర నీ రూపమే సౌందర్యము, నీ గానమే మధురాతి మధురం. పాలలో నీలవలని కలసిపోనా, పూలదండలో దారమై దాగుండనా. పాలలో నీలవలని కలసిపోనా, పూలదండలో దారమై దాగుండనా. కలకాలం మీ వెంట నేనుండనా, కలకాలం మీ వెంట నేనుండనా. తేనెవలె తీపి గుర్తునై గుర్తుండిపోనా, మీ మదిలో నేనుండనా. మణికంఠుడా మనోర నీ రూపమే సౌందర్యము, నీ గానమే మధురాతి మధురం. రాసిన పాట చాలా బాగా పాడారు. అయితే మీరు ఇందాక చెప్పినట్టు కొన్ని నేపథ్యాలను ఎంచుకున్నామని చెప్పారు. అది స్త్రీ హత్యల మీద కానీ అరాచకాల మీద కానీ పాటలు పాడతామని చెప్పారు. అయితే మీరు ఇందాక నుంచి నేను నేపథ్యం అడిగాను, మీ గాయకులుగా మీ ప్రస్థానం అడగడం జరిగింది, హైదరాబాద్లో మీ వృత్తి ఎలా ఈ పాటలను మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారని కూడా అడగడం జరిగింది. అయితే ఇప్పుడు మీ ముందున్నటువంటి లక్ష్యం ఏంటిది రాబోయే రోజులలో? ఒక సింగర్గా పరిచయం కావాలని నా కోరిక. సింగర్గా అంటే ప్రముఖ అంటే కళాకారుడు, మామూలుగా అయినా ఒక కళాకారుడిగా గుర్తింపు రావాలనేది మీ లక్ష్యం. దానికే మీరు ఇంకా నేపథ్యాలను ఎంచుకొని పాటలు రాయడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా. అవకాశాలు వస్తే ముందుకు పోవడానికి కూడా మీరు ముందస్తుగా ప్రయత్నం చేస్తాం. ఓకే, చూశారు కదా, ఈ పాటలన్నీ మనం వినడం కూడా జరిగింది. ఇలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడం, వాటిని ముందుకు తీసుకెళ్ళడం సమాజానికి చాలా మంచి విషయం. ఎందుకంటే సమాజంలో జరిగేటువంటి విషయాలను అందరూ కూడా ఎవరు అందరూ వేలెత్తి చూపేవారే కానీ ఎవరు కూడా ఆ విషయాలను ఒక పాట రూపంలో తీసుకొచ్చి అవగాహన కల్పించి ప్రజలను ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన కొంతమందికి ఉంటుంది. ఆ కొంతమందిని కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం వీవర్స్ మీద కానీ చదువుకున్నటువంటి వ్యక్తుల మీద కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుల మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అన్న, మీరు రాసిన దాంట్లో ఒక పాట పాడారు. ఇంకా మీరు చెప్పినటువంటి ఆ స్త్రీ హత్యల నేపథ్యంలో ఇంకేమైనా పాడగలుగుతారా? పాడతాను. పసిపాపల అత్యాచారాలపై ఒక పాట. పుడమి తల్లిరా పురుడోష జన్మరా, ఆడబతుకులో నేడు విలువ ఏదిరా, ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మృగాల వేటలోన నేడు నలిగిపోయరా. పసిపాపలని చూడకుండానే చిదిమేసిన కసాయి కొడుకులు, కన్న తల్లికే కడుపు కోతలా కాల్చి చంపిన రాబంది మూకలు, నిన్ను కన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు, మరిసి నేడు మానవత్వం ఎట్లా చంపినవు. నిన్ను కన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు, మరిసి నేడు మానవత్వం ఎట్లా చంపినవు. ఉడమి తల్లిరా పురుడోష జన్మరా, ఆడబతుకులోన నేడు విలువ ఏదిరా, ఆడదంటనే ఒక ఆట బొమ్మలా మృగాల వేటలోన నేడు నలిగిపోయరా. గడప దాటిన ఆడపిల్లలు
దరికి చేరని ఆ మగువలెందరో కట్టుకున్నోడే ఓ కాలయముడిలా కాల్చి చంపిన అడిగినోడలేడుగా నాలుగు గోడల్లో నలుగుతున్న ఆ మగువలు ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో ఉడమి తల్లిరా పురుడోష జన్మరా ఆడబతుకులో నేడు విలువ ఏదిరా ఆడదంటనే ఒక ఆట బొమ్మలా మృగాల వేటలోన నేడు నలిగిపోయరా ఎందుకిచ్చెనో ఈ పాడు బతుకులు ఎన్నాళ్ళకొచ్చునో ఎదిరించే రోజులు. రాంబాబన్న గారు పాడినటువంటి పాట చాలా అద్భుతమైనటువంటి పాట, సమాజంలో ఆడవాళ్ళ విలువను తెలియజేసేటువంటి పాట. అదే పాటను మీరు పాడినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మీరు ఎంచుకున్నటువంటి నేపథ్యాలు, ఇంకా ఏ నేపథ్యాల మీద ఇంకా 2 పాటలు ఉన్నాయన్న? కవి గాయక కళాకారుని పాట ఉంది ఒకటి, మన మాలిక్ తేజ సాంగ్ మావుడి మౌనిక పాడిన పాట. ఓకే. నా తల్లి ప్రేమలో నా అర్థమున్నది, నీ స్వార్థమున్నది, కన్న తండ్రి ప్రేమలో నా త్యాగమున్నది, అనురాగమున్నది, కన్న తల్లి ప్రేమలో నా అర్థమున్నది, నిస్వార్థమున్నది, కన్న తండ్రి ప్రేమలో నా త్యాగమున్నది, అనురాగమున్నది, మా ఆశ మా శ్వాస మీరేనని తలచి, మా ఆశ మా శ్వాస మీరేనని తలచి, సర్వస్వం దారపోస్తే ఎదలు మిగిలి తుదకు దయచూపరాయన కన్న కొడుకులు దరి చేర్చుకోరాయే కొంతమంది బిడ్డలు, దయచూపరాయన కన్న కొడుకులు దరి చేర్చుకోరాయే కొంతమంది బిడ్డలు. సరంగపూరులోన సావుకు దగ్గరున్న పండు ముసలి తల్లిని అడవిలో పారేసింది ఎట్ల మరిచిరో, పాలిచ్చి పెంచిన తల్లినెట్ల విడిచిరో, అయ్యో ఎట్ల మరిచిరో, పాలిచ్చి పెంచిన తల్లినెట్ల విడిచిరో, తిండి పెట్టలేని ఓ సంఘటన అసలు తెలువొద్దని వెంకయ్య రాజిరెడ్డి పురుగుల మందు తాగిరి, పాపం ఇది లోపాల కూపం దయచూపరాయన కన్న కొడుకులు దయచూపరాయన కొంతమంది బిడ్డలు, దయచూపరాయన కన్న కొడుకులు దరి చేర్చుకురాయే కొంతమంది బిడ్డలు. ఇలాంటి పాటలు ఎన్నో మీరు పాడాలన్నటువంటి తపన మీలో కనిపిస్తూ ఉంది మాకు. అవన్నీ కూడా వినడానికి కూడా ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకొక నేపథ్యం ఏంటిది అంటే మీరు పాట పాడే ముందు ఆ నేపథ్యం ఏంటిది అని చెప్పి మీరు ఆ పాటను దొరసాని మల్లె పూలు కొప్పు నెట్టి వయ్యారి రంగసాని నీలకుండ నెత్తిన ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే పిల్ల కట్ట మీద దాని సోకులే సల్లగుండా ఉండలేను చూడకుండా, లాయిరే 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 అరే లాయిరే 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 అరే లాయిరే లాయిరే లాయిరే. సుక్కబొట్టు పెట్టుకొని సూర్యుడు రాకముందు ఇంటి ముందు బాట పంటి తోటకు వెళ్తుంటే, సుక్కబొట్టు పెట్టుకొని సూర్యుడు రాకముందు ఇంటి ముందు బాట పంటి తోటకు వెళ్తుంటే, గుండె జల్లు మన్నది కాలు గజ్జ సప్పుడుంటే తేలుగుట్టినట్టుంది నీలి కళ్ళు చూస్తూ ఉంటే, వేడి వేడి బువ్వలోన నాటుకోడి పులుస్తూని తిన్నంత కమ్మగుంది ఒళ్ళంత గమ్మతుంది, మనసులోని బాధ ఎట్లా చెప్పుకోను దాని యుత్త గుండె గోస చెప్పలేను, అబ్బబ్బ ఆగలను చెప్పకుండా ఉండలేనే, లాయిరే 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 అరే లాయిరే 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 అరే లాయిరే లాయిరే లాయిరే. జాజి మల్లె పువ్వులు జడనిండ పెట్టుకొని మక్కలెండ పోసిన మట్టి బొర్రె దాటుతుంటే, ఎక్కిళ్ళు పట్టినవి వెనుక నుండి చూస్తూ ఉంటే వెన్నెలో లెసక్కగుంది నన్ను చూసి నవ్వుతుంటే, నన్ను చూసి చిలక లెక్క సైగలు చేస్తూ ఉంటే జింతితేన తాగినంత కమ్మగా ఉన్నది, గుండె బాట తప్పినది దాన్ని చూస్తే నోట మాట ఆగే దాన్ని మాట వింటే, పట్టుపగులు మబ్బు నుండి మల్లెలే రాలబట్టే, లాయిరే 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 అరే లాయిరే 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 అరే లాయిరే లాయిరే లాయిరే. తెలంగాణ
తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి ఈ సహజమైనటువంటి కళ జానపద పాటలు. ఈ జానపద పాటల్ని ఇంత చక్కగా పాడేటువంటి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక కళాకారుడిగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉన్నటువంటి మన సోమన్నని ఈ పాటతో చాలా అభినందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే జానపదాలు పాడడం అన్నది తెలంగాణలో సహజం. కానీ ఈ విధంగా ఒక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పాటల మీద ఉన్నటువంటి మక్కువతో ముందుకొచ్చి పాడడం అనేది చాలా అభినందించాల్సినటువంటి విషయం. అన్న ఇంకొక పాట ఏంటి దాన్ని పుట్టింది? ఒక ప్రేమ లవ్ సాంగ్ వాడు. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఆ ప్రేమ కథలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటే ఈ పాట. నేనున్నది నీ కోసం, నీవన్నది నా కోసం, ప్రేమన్నది మన కోసం, అనుకుంటే బాగుందే, ఈ ఆజే నచ్చిందే. నేనున్నది నీ కోసం, నీవన్నది నా కోసం, ప్రేమన్నది మన కోసం, అనుకుంటే బాగుందే, ఈ ఆజే నచ్చిందే. తారల్లో నెలవంక నిన్నొదిలి వచ్చిందా, నా ముందే తిరిగిందా, తొలి వెలిగే వెలిగిందా, నా కన్నే చెదిరిందా, నిత్యము నీ ధ్యాసలో నిలకడైనా లేదుగా, ఏంటో నీ మాయలో కొనుకైనా రాదుగా, మళ్ళీ సంధ్యా వేళలో తొలిసారే చూడగా, ఈ చిన్ని గుండెలో నీ పేరే రాయగా, నాలో ఎన్నో కలలు మురిపించేశావే, మై మరపించేశావే, నా మతి పోగొట్టావే నీవు. నేనున్నది నీ కోసం, నీవన్నది నా కోసం, ప్రేమన్నది మన కోసం, అనుకుంటే బాగుందే, ఈ ఆజే నచ్చిందే. నీ కాలి నడకలో మూవల్లే మారగా, నీ అడుగు జాడలో నీడల్లే కదలగా, నీ ప్రేమ ఊవలో నా ఊపిరి ఉందిగా, నువ్వు లేని దారిలో నన్నిడిచిపోవుగా, ఎదలో మదిలో ఒకటే గుబులు కరుణించరావే, నా ప్రేమందుకోవే, నా తోడైపోవే నీవు. చూశాను కనులారా నీ ప్రేమను మనసారా, నీ కోసం పుట్టారా, నా బతికే నీ తోరా, ఈ జన్మకు వదులనురా. నేనున్నది నీ కోసం, నీవన్నది నా కోసం, ప్రేమన్నది మన కోసం, అనుకుంటే బాగుంది, నా ప్రాణం నీదందే. ఓకే, ఎంతో మధురమైనటువంటి భావాలుగా ప్రేమను వర్ణించినటువంటి కవులు ఎంతోమంది ఉన్నారు. అందులో సహజ కవులుగా ఇలాంటి వాళ్ళు మన ముందుకు వస్తూ ఉంటారు. చాలా రేర్ అన్నమాట. ఇలాంటి అంటే ఒక 10వ తరగతి పాస్ అయ్యి, అది కూడా ఇప్పుడున్నటువంటి ఆధునికతలో ఉన్నటువంటి విషయాలను వెలికి తీసి ఈ పాటలు పాడడం అనేది చాలా గొప్ప విషయం. అయితే అందరూ కూడా ఇలాంటి కళాకారులను ముందుకు తీసుకెళ్ళాలి. వీరు పడుతున్నటువంటి ఆ తపన, ఆ పాట కోసం ఎన్ని రోజులు ఎంత దూరమైన వెళ్ళడానికి వారు సిద్ధంగా ఉన్నారు, తీసుకెళ్ళడానికి కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి. చాలా సమయస్ఫూర్తిగా మనం ఎన్నెన్నో లైకులు, ఎన్నెన్నో షేర్లు కొడుతూ ఉంటాం. అందులో భాగంగానే నిస్వార్థపరమైనటువంటి కొంతమంది కళాకారులను ముందుకు తీసుకెళ్లడంలో సమాజానికి చాలా మంచి విషయాలే జరుగుతాయి. ఇది మనందరి బాధ్యత కూడా. నమస్కారం. దీన్ని ఇంత ఇదిగా చూసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అన్న మీరు లాస్ట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నాకు అవకాశం ఇచ్చిన ఈ మధు జేటీవీ ఛానల్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా యొక్క పాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. మరో జానపదం కార్యక్రమం ఇంతటితో ముగిసింది. మళ్ళీ మరో కళాకారుడితో మనం మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. నేను మీ యాంకర్ స్వాతిని. ఈ ఛానల్ ఇలానే ఆదరించండి. ఈ కార్యక్రమాన్ని ముందు కూడా మధు జేటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ని ముందుకు తీసుకెళ్ళండి, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి.